కేరళ భవిష్యత్తు కోసం ఒక కొత్త ఆర్థిక ప్రణాళికను ప్రతిపాదించారు. చాలా ఆసక్తికరంగా ఉంది కదా. దాని గురించి ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఈ మొత్తం ప్రణాళికకు వెనుక ఉన్న అసలు ఆలోచన ఇదే. ఉజ్వల భవిష్యత్తు కోసం మనం సముద్రాలు దాటి చూడాలి, అంటే మన పాత పద్ధతులు వదిలిపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఆలోచించడం మొదలుపెట్టాలన్నమాట. సరే, ఒక ప్రాంతం తన భవిష్యత్తును ఇంత గొప్పగా మార్చుకోవడం సాధ్యమేనా? ఎలా? ఈ ప్రశ్న అడిగితేనే అసలు సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానమే ఈ ప్లాన్లో ఉంది. దానిలోను ముఖ్యమైన వ్యూహాలేంటో చూద్దాం. మొదటి వ్యూహం జన్యు సామర్థ్యాన్ని అన్లాక్ చేయటం. వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా. అంటే కేరళకున్న ఒక సవాలుని ఒక పెద్ద గ్లోబల్ అవకాశంగా ఎలా మార్చొచ్చో ఇది చూపిస్తుంది. ఓకే, ఇక్కడున్న సవాలేంటంటే కేరళ జనాభా చాలా వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్తోంది. కానీ ఇక్కడే ఒక అద్భుతమైన అవకాశం కూడా దాగి ఉంది. ఏంటంటే వాళ్ళ జన్యువుల్లో ద్రావిడ, ఆర్యన్, అరబ్, యూరోపియన్ మూలాల కలయిక ఉంది. ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ జన్యు మిశ్రమం ప్రిసిషన్ మెడిసిన్ అనే రంగంలో పరిశోధనలకు ఒక బంగారు గనిలాంటిదన్నమాట. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చూడండి. మన దేశంలో వాడే వైద్య పరికరాల్లో దాదాపు 80% దిగుమతి చేసుకుంటున్నవే. అంటే ఆలోచించండి, మనమే వాటిని తయారు చేస్తే ఎంత పెద్ద మార్కెట్ ఉంటుందో. కోస్టారికా లాంటి చిన్న దేశం మెడ్టెక్ హబ్గా మారగలిగినప్పుడు మనం ఎందుకు మారలేం? ఇది ఏదో గాలిలో చెప్పిన మాట కాదు. చూడండి, ఐస్లాండ్ తమ జనాభా డేటాతోనే ఒక పెద్ద బయోటెక్ ఇండస్ట్రీని కట్టింది. కోస్టారికా అయితే ఏకంగా మెడ్టెక్ పవర్ హౌస్గా మారిపోయింది. సో కేరళ ఇప్పుడు సాధారణ హెల్త్ కేర్ నుంచి ఒక్కో వ్యక్తికి ప్రత్యేకంగా సరిపోయే ప్రిసిషన్ మెడిసిన్ వైపు అడుగులు వెయ్యాలనుకోవడం ఖచ్చితంగా సాధ్యమయ్యే లక్ష్యమే. సరే, ఇక రెండో వ్యూహానికి వద్దాం. దీని పేరు భారం లేని ఆర్థిక వ్యవస్థ. అంటే పరిశ్రమల కన్నా ఎక్కువగా మన మేధస్సు మీద ఆధారపడి అభివృద్ధి చెందడం, ముఖ్యంగా పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవడం. అసలు ఈ భారం లేని ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ మేధస్సు వాడాలి, కానీ భూమి మీద భారం తక్కువగా ఉండాలి. అంటే పర్యావరణానికి పెద్దగా నష్టం జరగకూడదు. అలాంటి రంగాల మీద దృష్టి పెట్టాలన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి 2 కీలకమైన రంగాలున్నాయి. ఒకటి స్పేస్ కోస్ట్, అంటే అంతరిక్ష సాంకేతికత. రెండోది హిందూ మహాసముద్రానికి ఒక గ్యాస్ స్టేషన్లా మారడం, అంటే సముద్ర ప్రయాణం చేసే నౌకలకు గ్రీన్ ఎనర్జీని అందించడంలో ముందుండటం. మీకు తెలుసా, తిరువనంతపురం ఇప్పటికే ఒక స్పేస్ సిటాడెల్ లాంటిది. అక్కడ విఎస్ఎస్సి, ఎల్పిఎస్సి, ఐఐఎస్టి లాంటి పెద్ద పెద్ద సంస్థలున్నాయి. సో ఫౌండేషన్ ఆల్రెడీ బలంగా ఉంది. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా ప్రైవేట్ స్టార్టప్లను ప్రోత్సహించి ఈ రంగంలో మరింత ముందుకు వెళ్లడమే. ఇక మూడవ వ్యూహం ఒక గ్లోబల్ లివింగ్ ల్యాబ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా. అంటే మన దగ్గరున్న సమస్యలకు మనమే పరిష్కారాలు కనుక్కోవాలి. ఆ తర్వాత ఆ పరిష్కారాలను ప్రపంచానికి ఎగుమతి చెయ్యాలి. ఈ లివింగ్ ల్యాబ్ మోడల్ ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ మన స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఉదాహరణకి నీటి నిర్వహణ, విపత్తులను తట్టుకోవడం లాంటివి. రెండోది వాటికి పరిష్కారంగా వరదలను తట్టుకునే ఇళ్ళు, నేలకోతను ఆపే టెక్నాలజీలు లాంటివి అభివృద్ధి చేయాలి. ఇక మూడోది, ఇలా మనం సంపాదించిన నైపుణ్యాన్ని మనలాంటి వాతావరణమున్న ప్రపంచంలోని ఇతర దేశాలకు ఎగుమతి చెయ్యాలి. అప్పుడు మనం ఒక గ్లోబల్ లీడర్గా మారొచ్చు. అయితే ఈ వ్యూహాలన్నీ సక్సెస్ అవ్వాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటుంది. అదే మన ఆలోచనా విధానంలో రావాల్సిన మార్పు. ఇది చివరిది, కానీ చాలా కీలకమైనది. ఈ మాట చూడండి, మనం కేవలం ఒక వారధిగా ఉండటం మానేసి గమ్యస్థానంగా మారే సమయం వచ్చింది అని. దీని అర్థం చాలా లోతైనది. అంటే ఇన్నాళ్లు మనం ఇతరులకు ఒక దారిగా మాత్రమే ఉపయోగపడ్డాం. కాని ఇప్పుడలా కాదు. ప్రపంచం మన దగ్గరికి వచ్చేలా మనం ఒక డెస్టినేషన్ అవ్వాలి. చివరగా ఒక ప్రశ్న. నిజంగా కేవలం ఆలోచన విధానం మారితే ఒక కొత్త భవిష్యత్తును నిర్మించుకోగలమా? ఒకే ఒక్క ఆలోచన మార్పుకి అంత శక్తి ఉందా? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.